నా ప్రియమైన సహోదరులారా, ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక ఇల్లు కట్టాలి అని ఆలోచన కలిగి ఉంటాడు. అయితే భూమి మీద ఉండే ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే పరలోకంలో ఉండే దేవుడే అనుమతించాలి. దేవుడు ఒక మనిషికి ఇల్లు కట్టించే ఉద్దేశం కలిగి ఉంటే దేవుడు కట్టిస్తే అది కట్టబడుతుంది. లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని రాయబడింది. అంటే దేవుడే ఒక వ్యక్తికి ఇల్లు కట్టించి ఇవ్వాలి. దేవుడు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థం. మనం ప్రారంభించినా దాన్ని ముగించలేము, ఆ ఇల్లు కట్టబడదు. అయితే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు. మోషే ఏ విధంగా అయితే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడో, అదేవిధంగా యేసు ప్రభువు కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో చూసినట్లయితే, మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. మనం ఉండే ఇల్లు దేవుడు మనకి ఇయ్యాలంటే, దేవుడు ఉండే ఇల్లు మనము పరిశుభ్రంగా ఉంచాలి.